చేయబోయేది పొంగనాలు, గుంత పొంగనాలు. కావలసిన పదార్థాలు: క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ. దాంట్లో కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ వేసి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను ఫ్రెండ్స్, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా పిల్లలు తినరని నేను తక్కువనే వేసాను. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి బ్యాటర్ని వేసుకోవాలి. ఆయిల్ వేసి బ్యాటర్ని వేయడమే. ఈ విధంగా చేసుకోవాలి. ఇంతే వేసుకున్న తర్వాత మనం కాసేపు ఒక 2 మినిట్స్ కప్పుకుందాం. ఆ తర్వాత మెల్లగా ఇటువైపు తిప్పుకుందాం. అంతే, ఇప్పుడు మనం ప్యాన్ నుంచి తీసుకోవడమే. అంతే, పల్లి చట్నీతోని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంతే ఫ్రెండ్స్. ఈ బ్యాటర్ అన్నాక ఇడ్లీ పిండి లేక దోశ పిండితోని చేసుకోవచ్చు. దోశ పిండితోని చేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇడ్లీ పిండితోని చేసుకుంటే కరకరం అంటుంది. దానికి అంతే డిఫరెంట్. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.